వెల్కమ్ టు నిజం న్యూస్. మహబూబ్ నగర్ జిల్లాలో నేడు పార్లమెంట్లో అంబేద్కర్ పై అవహేళన చేసి మాట్లాడిన అమిత్ షా ఇప్పటివరకు క్షమాపణలు చెప్పకపోవడంపై ప్రతి జిల్లాలో 6వ తారీఖు ప్రతి బీజేపీ జిల్లా కార్యాలయాలు ముట్టడించాలని రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రేపు అన్ని మాల మరియు మాల ఉపకుల సంఘాల నాయకులందరూ అంబేద్కర్ కళాభవన్లో కార్యాచరణపై చర్చించడానికి ప్రెస్ మీట్ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడమైంది. కావున అన్ని సంఘాల నాయకులు ఖచ్చితంగా పాల్గొని సలహా సూచనలతో కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నారు. ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన నా మాల చట్టబంధువులందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా మొన్న పార్లమెంటులో అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి మాట్లాడడం, ఆ మాటను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా అమిత్ షా గారిని ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వెనకేసుకురావడం మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకని మా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రేపు జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. జై భీమ్, జై మాల. మాలా మానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా మాలల జేఏసీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్. మొన్న ఏదైతే పార్లమెంట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి, హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏమైతే అంబేద్కర్ గారిని అవమానపరిచిందో, ఆ విషయంలో ఇంతవరకు దళితులంతా కలిసి వివిధ రకాలుగా కలెక్టర్ల గారికి, ఎస్పీల గారికి అందరికీ డిమాండ్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు క్షమాపణ చెప్పలేదు. అదే ఏదైతే విధంగా మన నరేంద్ర మోడీ ఉన్నారో, మన ప్రధానమంత్రి గారు, వాళ్ళు వెంటనే అమిత్ షాను కేంద్ర కమిటీకి వెళ్ళి మినిస్టర్ పని నుంచి బర్తరఫ్ చేయాలని ఏదైతే చేస్తున్నారో, ఏదైతే మన అమిత్ షా అంబేద్కర్ గారు అవమానపరిచిందో దాని గురించి మా రాష్ట్ర కమిటీ జేఏసీ పిలుపు మేరకు రేపు అన్ని జిల్లాలలో భారతీయ జనతా పార్టీ సంఘాలు, భారతీయ జనతా కార్యాలయాన్ని ప్రతి ఒక్కరు అందరం కలిసి ముట్టడి చేస్తున్నాం. దీనికి అందరూ సహకరించగా కోరుతున్నాం. ఇప్పుడు ఏదైతే మన అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిందో దాని మీదనే మన రాజ్యాంగం మన దేశం మొత్తం ప్రధానంగా నడుస్తుంది. ఎవరైతే సరే, ప్రధానంలో ఎవరైనా ఉండని, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరైనా సరే, అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిందో దాని ప్రకారం నడుచుకోవాలి తప్ప ఆ రాజ్యాంగాన్ని ఎక్కువ కానీ తిరస్కరించకూడదు, దాన్ని యూజ్ చేయకూడదని మేము కోరుతున్నాం. ఏదైతే మా జేఏసీ అయితే పిలుపునిచ్చిందో దానికి మేము అన్ని జిల్లాల్లో మాల జేఏసీ తరఫున అన్ని మాల సంఘం కలుపుకొని రేపు భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని అన్ని జిల్లాల్లో ముట్టడిస్తున్నామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై మాల. కానీ సార్ తొందరరా. నా పేరు కంచిం గోపాల్. నేను జాతీయ మాలల ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, అలాగే మాలల జేఏసీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్. మొన్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ గురించి చాలా అవహేళనగా మాట్లాడుతూ ప్రతిసారి అంబేద్కర్ 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 అని జపం చేసే బదులు దేవుణ్ణి స్మరించిన 7 జన్మల పుణ్యం వస్తుందని చెప్పి చాలా అవహేళనగా మాట్లాడడం జరిగింది. అమిత్ షా గారు, ఈరోజు మీరు ఆ సభలో కూర్చొని మాట్లాడుతున్నారంటే దేవుడు పిలిస్తేనో, దేవుడు చేసిన చట్టం ద్వారా మీరు మాట్లాడట్లేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తన జీవితాంతం దేశం కోసం దారపోసి శాయశక్తులు కృషి చేసి ఎన్నో దేశాలు తిరిగి నా దేశం ఈ విధంగా ఉండాలి, నా దేశం ఈ రకంగా పరిపాలించాలి అని చెప్పి అహర్నిశలు కష్టపడి రాజ్యాంగం రాస్తే
ఈరోజు ఆ రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తూ ఆ రాజ్యాంగాన్ని అవహేళన చేసేటట్టు, రాజ్యాంగ నిర్మాతని అవహేళన చేసేటట్టు మాట్లాడడం చాలా చిక్కుచెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు యావత్ దేశం మొత్తం స్వతంత్రంగా మాట్లాడుతున్నారు, స్వతంత్రంగా జీవిస్తున్నారంటే దానికి భారత రాజ్యాంగమే అందరికీ కల్పించిన హక్కు. కానీ ఈరోజు మీరు అటువంటి వ్యక్తినే చాలా అవహేళనగా మాట్లాడుతున్నారు. మీరు చేసిన తప్పుని మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి దశల వారీగా మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. సరే, మీరు చేసిన తప్పుకు, మాట్లాడిన మాటకు ప్రాయశ్చిత్తంగా క్షమాపణలు చెప్తారని చెప్పి మేము రోజుకు ఒక్కొక్క రూపంలో మీకు నిరసన తెలియజేస్తూ ఉన్నా మీరు దాన్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మీరు అంబేద్కర్నే కాదు, యావత్ దళిత సమాజాన్ని కూడా మీరు అవమానపరిచినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం. మీరు ఒక రాజ్యాంగబద్ధంలో ఉన్న హోదాలో ఉన్నారనుకుంటున్నారా, లేకుంటే ఏదో దేశానికి చక్రవర్తి అనుకుంటున్నారో ఒకసారి మీ అంతకు మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా మీరు రేపట్లోగా అంబేద్కర్కు క్షమాపణలు చెప్పకపోతే ఎంబడే మీరు ఆ పదవికి రాజీనామా చేసి ఆ పదవి నుంచి వైదొలగాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ విషయమై రేపు అన్ని మాల సంఘాలు కలిసి జిల్లాల్లో ఉన్న బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించి ఇప్పటికైనా మీరు తేరుకోకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం.